శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 33వ సర్గము. శ్రీరాముడు తన తండ్రియగు దశరథుని దర్శించుటకై సీతాలక్ష్మణులతో కూడి బయలుదేరుట. నగరవాసులు వారిని చూచి దుఃఖితులగుట. దత్వాతు సహ వైదేహ్య బ్రాహ్మణేభ్యో ధనం బహు జగ్మతుః పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విరివిగా ధనధాన్యములను వసంగి తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించుటకై బయలుదేరిరి. తతో గృహీతే దుష్ప్రేక్ష్యే త్వశోభేతాం తదాయుధే మాలాదామభిరాబద్ధే సీతయా సమలంకృతే. తతఃప్రాసాదహర్మ్యాని విమానశిఖరాణి చ అధిరుహ్య జనశ్రీమాన్ ఉదాసీనో వ్యలోకయత్. రామలక్ష్మణులు శత్రుభయంకరములైన ధనస్సులను ఖడ్గములను ధరించి ఉండిరి. ఆ ఆయుధములను సీతాదేవి చందన పుష్పమాలాదులచే అలంకరించుట వలన అవి చక్కగా శోభిల్లుచుండెను. అప్పుడు బాగుగా అలంకరించుకొని ఉన్న జనులు రాజప్రాసాదముల మీదను సంపన్నుల భవనముల పైనను ఏడంతస్తుల మేడల మీదను చేరి వారిని లోలోన చూచి దుఃఖితులైరి. నహి రథ్మ్యాస్మ శక్యంతే గంతుం బహుజనాకులాః ఆరుహ్య తస్మాత్ ప్రాసాదాన్ దీనాః పశ్యంతి రాఘవం. పదాతిం వర్జితఛత్రం రామం దృష్ట్వా జనాస్తదా ఊచుర్బహువిధా వాచః శోకోపహతచేతసః. జనులతో క్రిక్కిరిసి ఉన్న రాజమార్గములయందు కాలు మోపుటకును వీలు లేకుండెను. అందువలన పౌరులెల్లరునూ గృహముల మీదికెక్కి దీన వదనములతో శ్రీరాముని చూడసాగిరి. ఛత్ర చామరములు లేకుండా కాలినడకన సాగి వచ్చుచున్న శ్రీరాముని చూచి ప్రజలు శోకమున మునింగిరి. అప్పుడు వారు తమలో తాము పెక్కు రీతుల ఇట్లు మాట్లాడుకొనిరి. యం యాంత మనుయాతి స్మ చతురంగ బలం మహత్ తమేకం సీతయా సార్ధం అనుయాతి స్మ లక్ష్మణః. ఎప్పుడునూ శ్రీరాముని వెంట చతురంగ బలములు వైభవోపేతముగా నడుచుచుండెడివి. మరి ఇప్పుడైతే ఒంటరిగా వచ్చుచున్న శ్రీరాముని వెనక సీతా లక్ష్మణులు మాత్రమే కనబడుచున్నారు. ఐశ్వర్యస్య రసజ్ఞః సన్ కామినాం చైవ కామదః నేచ్యత్యే వానృతం కర్తుం పితరం ధర్మగౌరవాత్.
శ్రీరాముడు ఐశ్వర్య సుఖానుభవములలో ఓలలాడిన వాడే అయినను అర్ధులకు కొల్లలుగా దాన ధర్మములను నడిచిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రి కడ విధేయుడై నడుచుకొనినవాడు, ఆయన మాటను జవదాటని వాడు అవుటచే తండ్రి వాగ్దానమును నిలుపుటకై అతడు వనవాసమునకు సిద్ధపడుచున్నాడు. యాన సఖ్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి తామధ్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః. ఆకాశమున విహరించడి సిద్ధులు మున్నగు దివ్యజాతుల వారు గాని, భూమిపై సంచరించడి మానవులు గాని రాకుమారి కలవారి కోడలు అయిన సీతాదేవిని ఇంతవరకును చూచియే ఎరుగరు. కానీ ఇప్పుడు ఈ విధముగా నాథుని వెంట నడిచి వచ్చుచున్న సీతాదేవిని రాజమార్గముల ఎందున్న ప్రజలు ఎల్లరూ చూడగలుగుచున్నారు. అంగరాగోచితాం సీతాం రక్త చందన సేవినీం వర్షముష్ణం చ శీతం చ నేష్యంత్యాసు వివర్ణతాం. సహజముగా సీతాదేవి చక్కని మైపూతలకు అర్హురాలు. ఆమె నేటి వరకును ఎర్రచందనము మొదలగు అంగరాగములతో శోభిల్లుచుండెను. కానీ ఇక మీదట వనవాసమున చలి తీవ్రతకు, వేడిగాలులకు, వర్షబాధకు గురి అయి ఆమె ముఖము వాడిపోవును, వన్నె తరిగిపోవును. అద్య నూనం దశరథ సత్వమావిశ్య భాషతే నహి రాజా ప్రియం పుత్రం నివాస ఇతుమిచ్చతి. నిజముగా నేడు దశరథ మహారాజును ఏదో పిశాచము ఆవేశించినట్లున్నదే. అందువలన అతడు ఇట్లు అనుచితముగా మాట్లాడుచున్నాడు. లేనిచో తన సహజ స్థితిలోనున్న ఏ రాజైనను తన గారాల పట్టిని ఇంటి నుండి వెడలగొట్టునా. నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యా ద్విప్రవాసనం కిం పునర్యస్య లోకోయం జితో వృత్తేన కేవలం. ఆనృశంస్య మనుక్రోశః శృతం శీలం దమస్సమః రాఘవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమం. కొడుకు ఎంత చెడ్డవాడైనను తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టుటకు సాహసింపడు. ఇంకా తన చక్కని సత్ప్రవర్తన చేత లోకము మెప్పును కూడా పొందిన శ్రీరాముని విషయమై చెప్పనేలా. అహింసా స్వభావము, భూతదయ, విజ్ఞానము, సత్స్వభావము, ఇంద్రియ సంయమము, మనోనిగ్రహము అను 6 ఉత్తమ గుణములకును శ్రీరాముడు ఆటపట్టు. అందువలననే అతడు పురుషోత్తముడు. తస్మాత్ తస్యోపఘాతేన ప్రజాః పరమపీడితాః ఔదకానీవ సత్వాని గ్రీష్మే సలిల సంక్షయాత్. అట్లు సద్గుణ సంపన్నుడైన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందులకును, అతడు అరణ్యముల పాలగుచున్నందులకును తట్టుకొనలేక ప్రజలు వేసవి కాలమున నీరింకిపోయిన మడుగులలోని జలజంతువుల వలె దిక్కుతోచక గిలగిలలాడుచున్నారు. పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతేః మూలస్యేవోపఘాతేన వృక్షః పుష్పఫలోపగః. వృక్షము యొక్క మూలమును ఛేదించినచో ఆకులు, పువ్వులు, పండ్లు మున్నగనవి అన్నీను వాడిపోవునట్లు జగత్పతి అయిన శ్రీరామునకు వచ్చిపడిన ఆపదకు జగమంతయు తల్లడిల్లినది. మూలం హేష మనుష్యానాం ధర్మసారో మహాద్యుతిః పుష్పం ఫలం చ పత్రం చ శాఖాశ్చ సేతరే జనాః. మహా తేజోరాశియు ధర్మస్వరూపుడును అయిన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకును ప్రాణకోటికిని ఆధారము. వృక్షమునకు కొమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలముల వలె జనులందరూ సమస్త ప్రాణులను శ్రీరామునకు చెందినవారే. తే లక్ష్మణ ఇవ క్షిప్రం సపత్న్యః సహబాంధవాః గచ్చంతమనుగచ్చామో ఏన గచ్చతి రాఘవః. రాముని అనుసరించి వెళ్ళుచున్న లక్ష్మణుని వలె మనము మన భార్యాపుత్రులు, బంధుమిత్రులు అందరము శ్రీరాముని అడుగుజాడలలో నడిచెదము. ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాని చ గృహాని చ ఏకదుఃఖ సుఖారామం అనుగచ్చామ ధార్మికం. మనము మన తోటలను, దొడ్లను, పొలాలను, ఇండ్లను పరిత్యజించి ఈ బంధములను త్రెంచుకొని సుఖదుఃఖముల మాటనే మరచి ధర్మమూర్తి అయిన శ్రీరాముని అనుసరించి వెళ్ళుదము. సముద్ధృత నిధానాని పరిధ్వస్తాజిరాని చ ఉపాత్త ధనధాన్యాని హృతసారాని సర్వసః రజసాభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతైః మూషకైః పరిదావద్భిః ఉద్బిలైరావృతాని చ అపేతోదక ధూమాని హీన సమ్మార్జనాని చ ప్రణష్ట బలికర్మేజ్య మంత్రహోమ జపాని చ దుష్కాలేనేవ భగ్నాని భిన్న భాజనవంతి చ అస్మత్యక్తాని వేస్మాని కైకేయీ ప్రతిపద్యతాం.
మనము విడిచిపెట్టి వెళ్ళిపోయిన పిమ్మట మన ఇండ్లన్నీను శూన్యములగును, నిధులను దొంగలు త్రవ్వుకొని పోవుదురు, ముంగిళ్ళన్నీను చెత్తాచెదారంతో నిండిపోవును, గృహములలోని ధనధాన్యములు, పశువులు, మంచములు, పరుపులు మొదలగునవి చోరుల పాలగును, ఇండ్లు వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకొని పోవును, పూజా మందిరములు పాడుబడును, అవి ఎలుకలతో వాటి కలుగులతో నిండిపోవును, ఊడ్చి నీళ్లు చల్లడి వారు లేక, పూజాధూపములు లేక అవి బూజు పట్టిపోవును, బలికర్మలు, పూజా పురస్కారములు, మంత్రోపాసనలు, హోమకార్యములు, జపతపములు మున్నగునవి మచ్చుకైనను కానరావు, ఇండ్లలోని పాత్రలన్నీ చిన్నాభిన్నములగును, కరువు కాటకములు తాండవించినట్లుగా పాడుబడియుండు ఈ ప్రదేశములను కైకేయి ఏలుకొనుగాక. వనం నగరమే వాస్తు ఏన గచ్చతి రాఘవ, అస్మాభిస్స పరిత్యక్తం పురం సంపద్యతాం వనం, బిలాని దంష్టినః సర్వే సానూని మృగపక్షిణః, త్యజంత్యస్మద్భయాద్భీత గజాసింహ వనాన్యపి. శ్రీరాముడు నివసించినది అరణ్యమే అయినను మన పాలిటి అది అయోధ్య నగరమే యగును. మనము విడిచి వెళ్ళుటతో పాడుబడి ఉండడి ఈ నగరము జనసంచారము లేక అడవియే అగును. శ్రీరాముని అనుసరించి మనము అడుగిడుటతో అడవులలోని ఏనుగులు, సింహములు ప్రాణభయముతో పారిపోవును, పాములు పుట్టలను, మృగములు, పక్షులు సర్వప్రాంతములను వీడి ప్రాణభీతితో పరుగులు దీయును. అస్మత్యక్తం ప్రపద్యంతాం సేవ్యమానం త్యజంతు చ, తృణమాంస ఫలాదానాం దేశం వ్యాళ మృగద్విజం. ప్రసత్యతాం హి కైకేయీ సపుత్రా సహబాంధవై, రాఘవేన వనే సర్వే వయం వత్స్యావ నిర్వృతాః. మనము నివసింపబోవు వనములను అవి మృగములు, పక్షులు మొదలగునవి త్యజించును. మనము త్యజించడి అయోధ్య నగరమునందు అవి విహరించును. గడ్డితో జీవించడి లేళ్ళు మొదలగు వానితో, మాంసము తిని బతికెడి పెద్ద పులులు మున్నగు వానితో, ఫలములతో పొట్టపోసుకొని కాకులు మొదలగు వానితో నిండి ఉండడి అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో కూడి ఏలుకొనుగాక. మనము అందరము రాముడితో కూడి వనములలో హాయిగా కాలము గడుపుదము. ఇత్యేవం వివిధా వాచో నానాజన సమీరితాః, శుశ్రావ రామ శ్రుత్వాచన విచక్రేస్య మానసం. అతట చేరిన వివిధ వర్గముల ప్రజలు ఇట్లు మాట్లాడుకొనుచున్న వచనములను వినియు రాముడు ఎట్టి వికారములకును లోను కాలేదు. సతు వేస్మ పితుర్దూరాత్ కైలాస శిఖర ప్రభం, అభిచక్రామ ధర్మాత్మ మత్త మాతంగ విక్రమ. మదగజము వలె మిగుల పరాక్రమశాలియు ధర్మస్వరూపుడును అయిన శ్రీరాముడు కైలాస శిఖరము వలె విరాజిల్లుచున్న తండ్రి భవనమును దూరము నుండియే చూచి క్రమముగా దానిని సమీపించెను. వినీత వీరపురుషం ప్రవిశ్యతు నృపాలయం, దదర్శావస్థితం దీనం సుమంత్రమ విదూరతః. అంతట రాముడు వినమ్రులగు వీరపురుషులతో కూడిన ఆ రాజభవనమున ప్రవేశించి సమీపముననే దీనవదనుడై నిలిచియున్న సుమంత్రుని గాంచెను. ప్రతీక్షమానోపి జనం తదార్థం అనార్తరూపః ప్రహసన్నివాధ, జగామ రామః పితరం దిదృక్షుః పితుర్నిదేశం విధివచ్చికీర్షుః. అతటి వారెల్లరూ దుఃఖమున మునిగి ఉండిరి. శ్రీరాముడు వారిని చూచియు ఎట్టి విచారమునకును లోనుగాలేదు. అతడు తండ్రి ఆజ్ఞను యథావిధిగా పాలింపదలచిన వాడై ఆయనను చూచుటకై తన సహజమైన ప్రసన్నవదనముతో ముందునకు సాగెను. తత్పూర్వమైక్ష్వాకసుతో మహాత్మా రామో గమిష్యన్ వనమార్తరూపం, వ్యతిష్టత పరేక్ష తదా సుమంత్రం పితుర్మహాత్మా ప్రతిహారణార్థం. ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన దశరథ మహారాజు యొక్క కుమారుడును మిక్కిలి ధైర్యశాలియు బుద్ధిమంతుడును అయిన శ్రీరాముడు వనములకు వెళ్ళబోచున్నవాడై ముందుగా తన రాకను గూర్చి తండ్రికి తెలుపుటకై దుఃఖమగ్నుడై ఉన్న సుమంతుని గాంచి ఎచట నిలిచెను. పితుర్నిదేశేన తు ధర్మవత్సలో వనప్రవేశే కృతబుద్ధి నిశ్చయః, స రాఘవః ప్రేక్ష్య సుమంత్రమబ్రవీత్, నివేదయ స్వాగమనం రూపాయమే. ధర్మాచరణమున నిరతుడయుండు శ్రీరాముడు తండ్రి ఆదేశమును శిరసావహించి వనవాసము చేయుటకు నిశ్చయించుకున్న వాడై సుమంత్రునుద్దేశించి నా రాకను మహారాజునకు నివేదింపుము అని నుడివెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే
అయోధ్యాకాండే త్రయస్త్రింశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 33వ సర్గము సమాప్తము.